హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలానితు ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు ఒక వెరైటీ వీడియో చూపించబోతున్నాను. కొంతమంది ఈ వీడియో చూసి తిట్టుకుంటారు, కానీ తిట్టుకున్న వాళ్ళు కూడా డీసెంట్గా తిట్టుకోండి, మరి అబ్యూజ్డ్ వర్డ్స్ వద్దనమాట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, నేను వంటగదిలో ఒక చిన్న షింక్ పెట్టించుకున్నాను. అదేనమాట ఈరోజు టాపిక్. చిన్న షింక్ ఒక టాపిక్కా? ముందు అసలు అర్థమయ్యేటట్టు చెప్పు అని అనొచ్చు కదా. ఇక్కడ మనకేమైంది, స్పేస్ తక్కువైపోయింది. అసలు వంటగదిలో నార్మల్గా పొయ్యికి లెఫ్ట్ సైడ్లో షింక్ ఉంటుంది కదా, కానీ ఇక్కడ నాకు స్పేస్ తక్కువ అయిపోవడం. ఇదిగోండి స్టవ్ ఇది అనుకున్నాము, దీని లెఫ్ట్ సైడ్లో షింక్ రావాలి. పెడతామన్నారు కార్పెంటర్ అయితే, ఇక్కడ దాకా పెట్టుకోవచ్చండి, ఇక్కడ దాకా పెట్టుకోవచ్చండి అని అన్నాడు. ఏందయ్యి అక్కడ దాకా పెట్టుకునేది? ఏదన్నా పాలు పొంగిపోతున్నా, ఏదైనా మాడిపోతున్న వాసన వచ్చినా గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాను అనుకో, అది నేను తట్టుకొని పడిపోతాను, నాకు వద్దు అని చెప్పాను. అందుకే ఎంత వస్తే అంత, ఓన్లీ హ్యాండ్ కడుక్కోవడానికి ఏదైనా వెజల్, మనం పొయ్యి మీద పెట్టే వెజల్ శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకొని పెట్టుకునేంత స్పేస్ వస్తే చాలు అని చెప్పి అడిగాను. కానీ వీళ్ళు ఓవర్ స్మార్ట్గా థింక్ చేసి, నేను అడిగాను కదా అని రెండు సైజులు ఉంటాయంట స్టీల్ షింక్లో. చిన్న సైజు వరకు అయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి తెచ్చారు. వీళ్ళు ఎంత మేధావులు అంటే, నేను చిన్నదైనా చాలు అన్నానని ప్రపంచంలోనే అతి చిన్న షింక్ పెట్టారండి. ఇదే గ్రానైట్ షింక్ వచ్చి ఉంటే కనుక మనకి ఇక్కడ దాకా వచ్చేది. గ్రానైట్ షింక్ స్పేస్ ఎక్కువ వచ్చేదన్నమాట. ఇప్పుడేమైపోతుంది, ఈ షింక్ ఏమో జనరల్గా అడిగారు, మీకు పంపు ఎంత ఎత్తులో కావాలి అని. చిన్న షింక్ పెడితే నీళ్లు చిందుతాయి అన్న ఆలోచన మనకు ఉండదు కదా. మా ఇంట్లో అంటే, మా ఇల్లు మీన్స్ మేము ఉంటున్న పాత ఇంట్లో ఎంత ఎత్తులో ఉందో అంత ఎత్తు పెట్టండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు మాకు చెప్పాలి కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. అంత ఎత్తులో పెడితే చిందులు బయటకు వస్తాయి అని వాళ్ళు చెప్పనూ లేదు, నాకు ఆలోచన రానూ లేదు. అందువల్ల ఈ చిన్న షింకుతో నేను అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుందండి. ఏదైనా మంచి జరుగుతుంది అని అనడానికి ఇదే ఉదాహరణేమో. ఇంతకుముందు పెద్ద షింకు ఉండి, షింకు నిండా అంట్లు ఉండేవి. ఎప్పుడు చూసినా షింకు నిండా అంట్లు ఉండి చీదరగా ఉండేది. ఇప్పుడు చిన్న షింకు వల్ల మళ్ళీ చేతులు కడుక్కుంటే చిందులు పడుతున్నాయి అనే భయం వల్ల మేము తిన్నది తిన్నట్టు బయట వాష్ ఏరియాలో టబ్బు ఉందన్నమాట, ఆ టబ్బులో పడేసేస్తున్నాం. ఇది ఒక మంచికే అని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ చేయాల్సిందల్లా పంపు ఇలా తిప్పేస్తే మనం ఏదన్నా కడుగుతున్నప్పుడు నీళ్ళు చెందుతున్నాయి అన్నమాట. అందుకని కొంచెం సన్నదారిలో తిప్పుకోవాలి. నాకైతే అలవాటు అయిపోయిందండి, కానీ ఉండనే ఉంటారు కదా బయట 100 పనుల్లో 100 ఆలోచనలతో వచ్చిన మగవారు ఇంటికి వచ్చిన వెంటనే సర్రమని తిప్పేస్తారు. అప్పుడు దానికి తరుణోపాయంగా ఏం ఆలోచించానంటే, ఇక్కడ ఒక స్పాంజ్ పెట్టుకున్నాను అన్నమాట. నీళ్ళ చిందులు పడంగానే స్పాంజ్ పెట్టి ఇట్లా తుడుచుకుంటున్నానండి. మా అమ్మాయి అయితే కొంచెం లైన్లో పడింది, అప్పుడప్పుడు మర్చిపోయి తిప్పుతుంది. అయినా ఎవరైనా వంటగదిలోకి వెళ్తున్నారు అని అనగానే నేను ఉన్నాను కదా బ్రహ్మరాక్షసిని గుర్తు చేయడానికి, సన్నగా తిప్పండి అని అంటూ ఉంటాను. మరీ ఇంత నీట్గా ఉంటుంది ప్రతిసారి అని అనుకోకండి. ఈరోజు ఎందుకో పని అమ్మాయి కూడా రావడం, ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడం జరిగిందనమాట. మళ్ళీ ప్రతిసారి నేను ఇంత శుభ్రంగా ఉంచుకుంటున్నాను అని అనుకుంటే మాత్రం మీ పొరపాటే. ఇదేమో మనకి మున్సిపాలిటీ వాటర్ వస్తాయి కదా అప్పుడు అనమాట. ఇక్కడ ఏమన్నా నీళ్లు పట్టాను అనుకో, ఇంకేమన్నా ఉందండి, మన బతుకు బస్ స్టాండే కదా. అందుకే బతుకు బస్ స్టాండ్ కాదు, అరుగంతా తుడుచుకోవడమే పని అయిపోయింది. అందుకని బయట వాష్ ఏరియాలో ట్యాప్ ఉంది, మున్సిపాలిటీ వాటర్ వచ్చినప్పుడు దానిలో పట్టేస్తాను. ఇన్ కేస్ లేదు ఇక్కడ కూడా పట్టుకోవాలి అని అనుకుంటే బయట మనం బిందె కడుక్కొని వచ్చేసి ఇక్కడ సన్నగా తిప్పేసుకుంటే చిందులేమి పడట్లేదు. అలా కూడా ట్రై చేశాను అనమాట. సో ఇదండి, ఒక చిన్న షింకు మన జీవితాన్ని మార్చేస్తుంది అని అనడంలో అర్థం ఉందా లేదా? ఇప్పుడు నా టైటిల్ ఏంటి అంటే, ఒక చిన్న షింకు మీ జీవితాన్ని మార్చేస్తుంది. అర్థమైంది కదా? ఎలా ఉంది నా టైటిల్? ఎలా ఉంది? నవ్వుకునే వాళ్ళు నవ్వుకోండి, తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి, కానీ డీసెంట్ వేలోనే తిట్టుకోవాలి అని చెప్తూ, మళ్ళీ మీ కిచెన్ టూర్ చూపించు, ఎలా సర్దుకున్నావు చూపించు, మీ హోమ్ టూర్ చూపించు అని అడుగుతారేమో. చూపిస్తాను, వెయిట్ అండ్ సీ. ముందు వస్తాయి. ఫ్రిడ్జ్ టూర్ వస్తుంది, హోమ్ టూర్ వస్తుంది, హెచ్ఎల్ టూర్ వస్తుంది, అన్నీ వస్తాయి. నా హెచ్ఎల్ టూరు అవైతే మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అబ్బా, లావణ్యకి అందుకే కావాలా, ఎంత టైం దొరుకుతుంది వీడియోలు చేయడానికి అని మీరు అనుకుంటారనమాట. సో ఇదండి ఈరోజు నా స్పెషల్ వీడియో.
మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్కారం. స్టే ట్యూన్ టు అవర్ కబలా నీతు ఛానల్. థ్యాంక్ యూ.